అండి, వెల్కమ్ టు దివ్య కిషోర్ ఛానల్. మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే నేను పీసీఓడిస్ని న్యాచురల్గా ఎలా క్యూర్ చేసుకున్నా అని వీడియో గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నా. ఈ వీడియో అయితే చాలా మందికి హెల్ప్, నా లైఫ్ స్టైల్లో మార్చుకున్న కొన్ని చేంజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పీసీఓడిస్ ఉన్నాయని ఎట్లా తెలుసు అంటే, నాకు లాక్డౌన్ టైంలో పీరియడ్స్ అనేవి మిస్ అయితే నేను హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్ స్కాన్ చేసి నీకు పీసీఓడిస్ ఉన్నాయని అన్నారు. పీసీఓడిస్ అంటే కూడా ఏంటో కూడా నాకు తెలియదు, అసలు ఏంటియో అవి అనుకున్నా. తర్వాత మామూలుగా యూట్యూబ్లో నెట్లో సెర్చ్ చేస్తే వాటర్ బల్బ్ లాగా ఫామ్ అవుతాయి, అవి ఎగ్స్ అనేవి రిలీజ్ చేయవని చెప్పేసి ఉంది. సరే అని చెప్పి డాక్టర్ని కన్సల్ట్ అయినాక డాక్టర్ మెడిసిన్ ఇచ్చింది, యూజ్ చేశాను. డాక్టర్ కూడా ఫస్ట్ నాకు మెడిసిన్ వాడిన రోజులు బాగానే ఉంటుంది, కాకపోతే మీరు లైఫ్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలి అని చెప్పారనమాట. లైఫ్ స్టైల్లో జంక్ ఫుడ్ తినొద్దన్నారు, ఇంకా ఆయిలీ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ తినొద్దన్నారు. తర్వాత ఇంకా నేను అప్పుడు లైట్ తీసుకున్నా. ఇంకా మామూలుగా చుట్టుపక్కల వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, ఇంకా ఫ్రెండ్స్ అట్లా ఏమన్నారంటే, పీసీఓడిస్ ఉంటే చాలా కష్టము, అసలు పిల్లలు అవ్వరు. మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా పిల్లలు లేరు అని చెప్పేసరికి నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మనకి ఎంకరేజ్ చేయాల్సింది వాళ్ళు డిస్కరేజ్ చేశారనమాట. చాలా బాధ అనిపించింది, ఏడ్చాను కూడా. నాకు ఒక ఇన్సిడెంట్ కూడా జరిగిందనమాట. నేను మా రిలేటివ్స్లో ఒక పెళ్ళికి అయితే వెళ్ళాను, కన్సీవ్ అయింది. సో నేనైతే ఇంకా మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది, నేను కన్సీవ్ అవ్వలే. వాళ్ళు మనసులో ఏమనుకున్నారో ఏంటో తెలియదు, కానీ నేను వెళ్ళగానే పక్క నుంచి అయితే వెళ్ళిపోయారండి. నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. నన్ను చూడడం కూడా ఒకలాగా చూశారు. అప్పటి వరకు తనతో మాట్లాడిన వాళ్ళు నాతో మాట్లాడలేరు. ఇంకా అప్పుడు సిచ్యువేషన్ అయితే దారుణంగా, అసలు మస్తు బాధ అనిపించింది. నేను అప్పుడే అనుకున్నా. ఇంకా మా హస్బెండ్ అన్నారు, ఇవన్నీ అవసరం లేదు, హాస్పిటల్లో తిరిగి మాకు కూడా విసుకొచ్చేసింది, ఇంకా మనం డైట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. మార్నింగ్ ఇంకా లేచిన తర్వాత మేము టిఫిన్ చేస్తుంటే మనకి జీ తెలుగులో అయితే డాక్టర్ మంతెన సత్యనారాయణ గారి వీడియోస్ అయితే వస్తాయి. అప్పుడు తనైతే నా మనసులో ఏదనుకుంటున్నానో దాని గురించి అయితే చెప్పడం స్టార్ట్ చేశారు. పీసీఓడిస్కి న్యాచురల్గా క్యూర్ చేసుకోవచ్చు, అది మన లైఫ్ స్టైల్ని మార్చుకొని మనం కుక్ చేసిన ఫుడ్ కన్నా డైరెక్ట్గానే తీసుకోవడం మంచిది అని చెప్పేసి అన్నాడు అనమాట. మొలకలు, జ్యూసెస్ అట్లా తీసుకుంటే మనకు న్యాచురల్గానే పీసీఓడిస్ అనేది క్యూర్ అవుతాయి. అంటే నేను అప్పుడు డైట్ చేయడం స్టార్ట్ చేసిన. ఫస్ట్ యూట్యూబ్లో మంతెన సత్యనారాయణ గారి సెర్చ్ చేసి అనే వీడియోని చూసిన తర్వాత ఇంకా మెల్లిమెల్లిగా తన డైట్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిన. ఫస్ట్ అయితే నేను ఏమనుకున్నా అంటే, నాకు ప్రెగ్నెన్సీ కాదు, మెయిన్ నాకు పీసీఓడిస్ అనేది క్యూర్ అవ్వాలి అని చెప్పి వెయిట్ లాస్ అవ్వడానికి నేను స్టార్ట్ చేశాను. ఎంత స్ట్రిక్ట్గా చేశానంటే అంత ఘోరంగా చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఫస్ట్ మార్నింగే పీసీఓడిస్కి అంటే క్యారెట్, బీట్రూట్, కుకుంబర్ ఒక జ్యూస్ తీసుకునేదాన్ని ఎంప్టీ స్టమక్తో. తర్వాత బ్రేక్ ఇచ్చిన తర్వాత పెసర్లు, శనగలు, బొబ్బర్లు, కొన్ని పల్లీలు వేసి మొలకొచ్చిన తర్వాత దాంట్లో ఫ్రూట్స్ లేదు అంటే డేట్స్ యాడ్ చేసుకొని అయితే తినేదాన్ని. ఆ తర్వాత మళ్ళీ 1 hour గ్యాప్ ఇచ్చి ఏదైనా ఒక ఫ్రూట్ జ్యూసెస్ లేదంటే ఏదైనా ఫ్రూట్ తినేదాన్ని. మళ్ళీ 12:45కి కొర్ర బియ్యం ఉంటుంది కదండి, ఆ రైస్ వండుకొని ఇంత రైస్, ఇంత కర్రీ, వెజిటేబుల్ కర్రీ ఏదైనా గ్రీన్ లీఫ్ది, తర్వాత దాంట్లోకి రసమైన పెరుగైనా వేసుకొని అయితే తినేసేదాన్ని. మళ్ళీ 4 o'clock వచ్చేసి ఎక్సర్సైజ్ చేసుకునేదాన్ని. మెయిన్ బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేసేదాన్ని. మార్నింగ్ చేసేదాన్ని, ఈవినింగ్ చేసేదాన్ని. ఈవినింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు 10 times బటర్ఫ్లై 10. తర్వాత ఇంకా అన్ని ఒక వీడియోస్ కూడా చూసేదాన్ని అనమాట. వేరే వాళ్ళ వీడియోస్ కూడా చూసాను, యోగా ఎట్లా చేయాలి, ఏంది పీసీఓడిస్కి అని చెప్పి. అవన్నీ మెల్లి యాడ్ చేసుకుంటూ వచ్చిన. మళ్ళీ 5 అట్లా ఒక గ్లాస్ షియా సీడ్స్ అయితే తాగేదాన్ని. మళ్ళీ నట్స్ పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మళ్ళీ బాదము, అంజీరా ఇవన్నీ నానబెట్టుకొని తినేసేదాన్ని. మళ్ళీ 6:30 లోపు ఇన్ని ఫ్రూట్స్ బౌల్, ఏవైనా ఒక ఫ్రూట్స్, కానీ పపాయ అండ్ పైనాపిల్, సపోటా, ఆ 3 మాత్రం తినలేదు. ఇంకా మిగతా ఫ్రూట్స్ అన్నీ తినేసాను అనమాట. తిని ఇంకా మళ్ళీ బెడ్ టైం కూడా తొందరగా పడుకునేదాన్ని, 8:30, 9 కల్లా పడుకునేదాన్ని. కానీ మనకు మామూలుగా డైట్ స్టార్ట్ డేస్ 1 week అయిన తర్వాత కట్ చేసుకొని జ్యూస్ చేసుకొని
ఎంటీ స్టమక్లో తాగేదాన్ని అనమాట. ఈ గోధుమ గడ్డి జ్యూసు చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. బ్లడ్ ప్యూరిఫైర్ అవుతుంది, ఇంకొకటి ఎగ్ క్వాలిటీని పెంచుతుంది, క్యాన్సర్ రాకుండా చూసుకుంటుంది, ఇంకొకటి మనకి మామూలుగా చాలామందికి అబార్షన్స్ అవుతాయి కదా, అట్లా అవ్వకుండా కూడా ఎగ్ చాలా స్ట్రాంగ్గా ఉండి బేబీ కూడా స్ట్రాంగ్ బేబీ వస్తుందన్నమాట. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో నేను అదైతే తాగడం స్టార్ట్ చేసిన. ఇంకొకటి ఏంటంటే మనం బాత్కి వెళ్ళే ముందు నేను టబ్బులో కూర్చునేదాన్ని చల్ల నీళ్ళు వేసుకొని. ఎందుకంటే మన స్టమక్ వరకు వాటర్ రావాలి. ఆ వాటర్ వల్ల మనకి గర్భసంచికి అనేది బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా అవుతుంది. అట్లాగే ఓవరీస్కి కూడా మంచి బ్లడ్ సర్క్యులేషన్ అయితే వస్తుంది. బెల్లీ బటన్లో కూడా నేను ఆముదం ఆయిల్ కూడా వేసుకొని మసాజ్ చేసుకునేదాన్ని. మసాజ్ చేసుకుంటే ఏంటంటే మన పొట్టకి మంచి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మంచి ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. సో అది విధంగా చేసుకునేదాన్ని. తర్వాత ఇలాగే కంటిన్యూ చేసుకొని ఒక 20 days అవుతుంది. 20 days తర్వాత నేను న్యాచురల్గా కన్సీవ్ అయ్యాను. నాకు ఆ విషయం తెలీదు. బట్ మా ఫ్రెండ్స్ నేను డైట్ చేస్తున్నప్పుడు, ఎందుకే అంతగానో డైట్ చేస్తున్నావు, ఈ టైంకే తినాలి, ఇంతే తినాలి, ప్రెగ్నెన్సీ ఎట్లాగో వస్తుంది వచ్చేది ఉంటే అని అంటే, లేదు నేను ప్రెగ్నెన్సీ కోసం చేయట్లేదు, జస్ట్ నా PCODs అనేవి రెగ్యులరైజ్ అవ్వడం కోసం అని నేను ఈ డైట్ ఫాలో అవుతున్నా అని చెప్పి అన్నా. అప్పుడు నన్ను అందరు పిచ్చి దానిలా చూసిరు. ఆ తర్వాత నాకు ఇట్లా కన్సీవ్ అయ్యాను కదా, నాకు వామిటింగ్ సెన్సేషన్ కానీ, ఫీవర్ వచ్చినట్టు అనిపించడం, బ్రెస్ట్ హెవీనెస్ అనిపించడం, గిడ్డినెస్ ఉంటే ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుందామని చెప్పేసి మా హస్బెండ్తో అంటే తన కిట్ తీసుకొస్తే చేసుకున్న టెస్ట్ పాజిటివ్ అయితే వచ్చింది. నేను డైట్ చేయకముందు చాలాసార్లు నేను టెస్ట్ చేసుకున్నా కానీ ఎప్పుడు నెగిటివే. ఫస్ట్ టైం నాకు పాజిటివ్ రాగానే నేను చాలా షాక్ అయ్యాను. ఇంకొకటి అసలు అది నిజంగా పాజిటివేనా, నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ తెలిసిన డాక్టర్కి కాల్ చేసి అడిగితే తను 1 week ఆగండి తర్వాత స్కాన్ చేద్దామంటే, అప్పటికి నాకు ఓపిక లేక అంటే తొందరగా తెలుసుకోవాలన్న టెన్షన్లో మేమే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ స్కాన్ చేయించుకున్న తర్వాత నేను డాక్టర్ని అడుగుతూనే ఉన్నా, డాక్టర్ నాకు కన్సీవ్ అయ్యానా, బేబీ కనిపిస్తుందా, అది నిజమేనా అని అంటే తను శాక్ ఫామ్ అయిందండి, నువ్వు బేబీ ఫామ్ అయిపోయింది అని చెప్పేసరికి అప్పుడు ఫుల్ హ్యాపీ. ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పినాం, మంచి డాక్టర్ని అయితే కన్సల్ట్ అయిన తర్వాత ఆ తర్వాత కూడా ప్రెగ్నెన్సీలో నార్మల్ ఫుడ్ అస్సలు తీసుకోలేదు. నేను ముందు డైట్ ఏది చేసినో అదే డైట్ అయితే ఫాలో అయినా. ఎందుకంటే నేను మామూలుగా తినే ఫుడ్ తింటే వామిటింగ్ అయ్యేది, అదే మంతెనా గారు చెప్పిన ఫుడ్డే అదే తింటే నాకు అసలు ఇంకా డైజెషన్ కూడా మంచిగా ఉండదు, వెయిట్ కూడా అవ్వలేదు. ప్రెగ్నెన్సీలో నాకు షుగర్ రాలేదు, బీపీ హై అవ్వలేదు, నార్మల్గా ఎలా ఉన్నానో అదే విధంగా అయితే ఉన్నానన్నమాట. తర్వాత మంతెన గారి డైటే ఫాలో అయ్యి నేను నార్మల్ డెలివరీ కూడా అయ్యానమాట. 8 months వచ్చిన తర్వాత నాకు 6-7 days అయితే తినడం స్టార్ట్ చేసిన. అంటే ఎందుకంటే మనకి అవ్వడానికి చాలా ఈజీ అవుతుందని చెప్పి, మన సర్వీక్స్ అనేది చాలా స్మూత్గా అయ్యి తొందరగా ఓపెన్ అవుతుంది, అంత పెయిన్ఫుల్గా ఉండదు అని చెప్పేసి చెప్పారు. సో నేను అది తినడం స్టార్ట్ చేసిన. ఎక్సర్సైజ్లు అయితే ఏం చేయలేదు. ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్ళి నేను చెకప్ చేయించుకోవాల్సింది ఉంటే మా మమ్మీ నేను ఇద్దరం కలిసి మామూలుగా షాపింగ్ కన్నా 4 hours వెళ్ళినాం, బాగా నడిచిన. అదే రోజు నేను హాస్పిటల్కి వెళ్ళిన. ఆ రోజు మేడం చెప్పారు, మీకు ఆల్రెడీ 2 inches ఓపెన్ అయిపోయింది, ఇంకా హాస్పిటల్ మీరు అడ్మిట్ అవ్వాల్సిందే ఈరోజు, లేదంటే రేపు మార్నింగ్ కల్లా మీరు డెలివరీ అయిపోతారు అని చెప్పి. నేను షాక్ అయిపోయినా. అప్పటికి తిరుగుతుంటే నా కడుపు పొట్ట టైట్గా అవుతుంది, లూజ్ అవుతుంది, టైట్ అవుతుంది, లూజ్ అవుతుంది. ఇంకా నాకు అర్థం కాలేదు, సర్లే అని చెప్పి ఇంకా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయినాము. ఆ రోజు నాకు ఫాల్స్ పెయిన్సా రియల్ పెయిన్సా అని చెప్పి చెక్ చేసారు ఆయన. అప్పుడు ఫాల్స్ పెయిన్స్ అని వచ్చింది. సర్లే రేపు మార్నింగ్ వస్తాయో లేదో ఒకవేళ పెయిన్స్ రాకపోతే ఇంజెక్షన్ చేద్దాము అని అన్నారు. నాకు అసలు ఇంజెక్షన్ లేకుండానే మార్నింగ్ 6 o'clock నుంచి సివియర్ పెయిన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. లేబర్ రూమ్కి అయితే తీసుకొని వెళ్ళిపోయారండి నన్ను. తీసుకెళ్ళాక అక్కడ పడుకోబెట్టి ఇంకా అంటే మన మూమెంట్స్, బేబీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, పెయిన్స్ ఎలా వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఎక్సర్సైజ్లు కూడా బాగా చేయించారు, మా హస్బెండ్ కూడా చేయించారు. ఇంకా ఆ పెయిన్స్ నేను భరించలేక
నేను ఇంకా సర్జరీ చేయించేసుకుంటా, నా వల్ల కాదు అని చెప్పిన. మార్నింగ్ 2 ఇడ్లీస్ తిన్నా. నాకు డెలివరీ అంటే సర్జరీ చేయడానికి ఫుడ్ తినొద్దంట. నాకు మార్నింగ్ 2 ఇడ్లీసే తిన్నా, కానీ ఆ పెయిన్స్ వల్ల ఇంకెక్కువ ఆకలేస్తుందని చెప్పి నేను ఇడ్లీలు తిన్నా. అప్పుడు టిఫిన్ చేసేస్తే నువ్వు ఫుడ్ తిన్నావు కదా, ఇంక ఇప్పుడు నీకు నార్మల్ అంటే సర్జరీ అయితే చెయ్యరు, నార్మల్ డెలివరీ అవుతుంది. ఇంత కష్టపడి ఇంత మంచిగా నీకు సపోర్ట్ చేస్తుంటే నువ్వెందుకమ్మా సర్జరీ చేయించుకుంటా అంటున్నావు, వద్దు నార్మల్లీ డెలివరీ చేయించుకో అని చెప్పి, నార్మల్ అవుతుంది అని చెప్పి చెప్పారు. మా హస్బెండ్ కూడా ఏమన్నాడు, నువ్వు ఇంత డైట్ చేసి ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు నేను సర్జరీ చేయించుకుంటా అంటే ఇంకా నువ్వు ఇవన్నీ చేసిన దానికి వాల్యూ ఏముంటుంది. మన ఇంట్లో కూడా ఉన్నారు కదా అందరూ సర్జరీస్ అయినాయి, కనీసం నువ్వైనా మంచి నార్మల్ డెలివరీ చేయించుకో అని చెప్పి తను ఇంకా కొంచెం సపోర్ట్ చేసిండు, మా అక్క మా అమ్మ వాళ్ళందరూ. సో ఇంకా సరే అని చెప్పి ఓపికతో ఉన్నా, కానీ ఆ పెయిన్స్ అయితే అసలు భరించలేకపోయినా. ఇంకా 2-3 అవర్స్లోనే ఇంకా అంటే నైట్ 7 కల్లా డెలివరీ అయిపోయింది. నాకు మా పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత తనని చూసిన తర్వాత ఈ కష్టాలు బాధలు ఎవరెవరు ఏమన్నవి అవన్నీ మర్చిపోయినా, నా పెయిన్స్ కూడా మర్చిపోయి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా. ఒకవేళ ఏం డైట్ ఫాలో అయినా, ఏమేమి ఎక్సర్సైజులు చేసినా, అసలు మార్నింగ్ ఏం తీసుకున్నా అనేది మీకు కూడా యూజ్ అవుతుంది. సో మీకు కూడా కావాలి అని అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నార్మల్ డైట్కి ఏ విధంగా ఫుడ్ తీసుకున్నా, ఎలా ఉన్నా, అసలు బీపీ షుగర్ రాకుండా ఏ విధంగా కంట్రోల్గా ఉన్నా అని చెప్పేసి దాని గురించి కూడా కావాలి అంటే నెక్స్ట్ వీడియో కూడా చేసి పెడతా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా. అదేవిధంగా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది, ఎందుకంటే మీకు కూడా ఇదే ప్రాబ్లం అంటే మనం చెప్పుకోకుండా అయితే ఉండొద్దండి. ఈ ప్రాబ్లం మీకు కూడా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏ విధంగా హెల్ప్ కావాలన్నా హెల్ప్ చేస్తాను. అదేవిధంగా కంప్లీట్ డైట్ కూడా కావాలి అంటే డైట్ చార్ట్ కూడా ఇస్తానండి. నేనేం పెద్ద డాక్టర్ని అయితే కాదు, నేను ఎక్స్పీరియన్స్ చేసినా కాబట్టి అది కూడా మీకు యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఓన్లీ పీసీఓడి ఉండే, ఆ పీసీఓడి ఒకటి క్యూర్ చేసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ నేను డైట్ చేసిన, ఎందుకంటే నేను కొంచెం లావ్ అయ్యాను. సో వెయిట్ తగ్గించుకుందామని చెప్పేసి మళ్ళీ డైట్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్.